హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి మేము చాలా లావుగా ఉన్నామక్క. మాకు పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఫ్యాట్ని కరిగించుకోవడం కోసం ఎన్నో ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉన్నాము, యోగాస్ చేస్తూ ఉన్నాము, డైటింగ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా డైటింగ్ చేయడం వల్ల ఇష్టమైన ఫుడ్, ఆయిల్ ఫుడ్ అంతా కూడా మానేస్తున్నాము. సో ఎంత ట్రై చేసినా కూడా మాకు వెయిట్ లాస్ అవ్వడం లేదక్క. మాకు పొట్ట దగ్గర మాత్రమే కాకుండా తొడల దగ్గర చాలా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది. చేతులు చాలా లావుగా ఉన్నాయి. మాకు 30 వయసు ఉన్నా కానీ చాలా ఏజ్డ్ పీపుల్ లాగా కనిపిస్తున్నాము ఈ వెయిట్ వల్ల. సో ఏదన్నా ఒక బెస్ట్ డ్రింక్ ఉంటే చెప్పొచ్చు కదా అని చెప్పి చాలామంది కూడా నన్ను కామెంట్స్లో అయితే అడుగుతూ ఉన్నారండి. సో మీ అందరి కోసం ద బెస్ట్ డ్రింక్ కేవలం 2 ఎండు ఖర్జూరాలు. నేను చెప్పినట్లు కనుక మీరు చేస్తే 7 రోజుల్లో మీ కొవ్వు ఏదైతే ఎక్కడున్నా కానీ, పొట్ట దగ్గరున్నా కానీ, చేతుల దగ్గరున్నా కానీ, తొడల దగ్గరున్నా కానీ, ఎక్కడ మీకు వెయిట్ ఎక్కువగా ఉన్నా కానీ, లేడీస్కైనా కానీ జెంట్స్కైనా కానీ, ఎటువంటి ఎక్సర్సైజ్ అనేది లేకుండా పూర్తిగా మీ బాడీలో కొవ్వు కోసినట్లు కరిగిపోతుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి కావాలి అంటే వెయిట్. 7 రోజుల తర్వాత మళ్ళీ మీ వెయిట్ అనేది చెక్ చేసుకోండి. పొట్ట దగ్గర కూడా పూర్తిగా కరిగిపోతుంది అనమాట. సూపర్ పవర్ఫుల్ డ్రింక్ని అయితే ఈ వీడియోలో నేను మీకోసం షేర్ చేయడానికి వచ్చానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పి ఎన్నో రకాల డీటాక్స్ డ్రింక్స్ అయితే ట్రై చేసి ఉంటారు ఇప్పటి వరకు. జీలకర్ర డ్రింక్ అని, వాము డ్రింక్ అని. సో ఈ డ్రింక్ని అయితే ఎప్పుడూ ట్రై చేసి ఉండరనమాట. ఇదైతే అంటే సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు నైట్ టైం అయినా కూడా తీసుకోవచ్చు. అసలు ఇదేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో 2 ఎండు ఖర్జూరాలు అంటే డ్రై డేట్స్ ఉంటాయి కదా. సో ఈ డ్రై డేట్స్ని 2 అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఎండు ఖర్జూరాలే ఎందుకు అంటే కనుక మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎండు ఖర్జూరాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మన లేడీస్ విషయానికి వస్తే హార్మోన్ల ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, డేట్స్ అనేవి సరిగా రాకపోవడం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వీటన్నింటికి కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా మన బాడీ మీద పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి మనకి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేటట్లుగా చేయడానికి డేట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. కేవలం దానికోసమే కాదు, ముఖ్యంగా మన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ అంటే ఎక్స్ట్రా కొవ్వుని కరిగించి రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వుని సైతం కరిగించడానికి ఖర్జూరాలు చాలా బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఇందులో రిచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి డాక్టర్స్ కూడా చెప్తున్నారు లేడీస్ ఇప్పుడు డేట్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ నేను తీసుకున్నాను 2 లవంగాలు. అవునండి, లవంగాలు వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కేవలం వెయిట్ లాస్కి మాత్రమే కాకుండా మన బాడీలో ఉండే టాక్సిన్స్, పాయిజన్ టాక్సిన్స్ అంటే మనకి క్యాన్సర్ రావడానికి కారణమైన కణాలు కొన్ని ఉంటాయి అన్నమాట బాడీలో. వాటన్నింటినీ కూడా అంటే నశింపచేస్తుంది అన్నమాట ఈ లవంగం అనేది. సో అంతేకాకుండా మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ని అందించి డైలీ మనం హెల్దీగా ఉండేలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నాను 1 ఇంచ్ అల్లం ముక్కని తీసుకున్నాను. సో అల్లం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలుసు అల్లం యొక్క బెనిఫిట్స్ అనేవి. మన రక్తనాళాలలో కొవ్వుని కరిగించి రక్తనాళాలను క్లీన్ చేసి మన బాడీలో ఫైబర్ కంటెంట్ని పెంచి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ వింటర్లో ఎటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసి మనం రోజంతా కూడా హెల్దీగా ఉంచి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి అల్లం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను చక్కగా దంచుకొని ఇక్కడ అల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేను తీసుకున్నది 1 టేబుల్ స్పూన్ జీలకర్ర.
ఈ జీలకర్ర ప్లేస్లో మీరు సోంపునైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. రెండు కూడా సేమ్ బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి. జీలకర్ర ఎందుకు అంటే కనుక మన డైజెస్టివ్ పవర్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. మనం ఏం తిన్నా కానీ బ్లోటింగ్ అంటే గొంతులోనే ఉన్నట్లుగా ఉండడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, కడుపులో మంట, పుల్లతేపులు రావడం, వీటన్నింటికి కూడా కారణం మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్దీగా లేదు, అంటే మన గట్ సిస్టమ్ అనేది హెల్దీగా లేదు అని చెప్పి. సో ఆ గట్ సిస్టమ్ని హెల్దీగా ఉంచడానికి మనకి జీలకర్ర అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆన్ చేసుకొని వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో మనకి జీలకర్రలో, అల్లంలో, లవంగాలలో డేట్స్ కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. అప్పటి వరకు మనం చక్కగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. సో ఇది మీరు ఎప్పుడు తాగాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చక్కగా బ్రష్ చేసుకొని మీకు బాత్రూమ్కి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా అంటే గోరు వెచ్చటి వాటర్ని, ప్లెయిన్ వాటర్ని తీసుకోండి. ఫస్ట్ ఒక గ్లాస్ వాటరు. డైరెక్ట్గా ఇవి తాగకూడదా అంటే కనుక డైరెక్ట్గా ఈ ఒక్క డ్రింక్ అనే కాదండి, ఎవ్వరు ఏది చెప్పినా కానీ ఏ డ్రింక్ కూడా ఎంటీ స్టమక్తో తాగకూడదు. ఫస్ట్ ప్లెయిన్ వాటరే కడుపులోకి వెళ్ళాలి. ఎవ్వరు ఏ డ్రింక్ చెప్పినా కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ తాగేసేయండి అని చెప్పి. అది చాలా తప్పు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ప్లెయిన్ వాటర్ తాగాలి. తరువాత మీరు ఏ డీటాక్స్ డ్రింక్ అయినా ఏదైనా కానీ తీసుకోవచ్చు. ముందు మన బాడీలోకి ప్లెయిన్ వాటర్ వెళ్ళాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇవి చక్కగా మరిగిపోయాయి. మరిగిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి వీటిని చక్కగా వడకట్టుకుంటున్నాను. మీరు దీన్ని నైట్ పడుకునేటప్పుడు కూడా తాగొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని కంటిన్యూస్గా 7 రోజులు రెగ్యులర్గా తాగడం వల్ల మన బాడీలో ఉండే కొవ్వు, పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కానీ, మనకి తొడల దగ్గర పేరుకుపోయిన కొవ్వు కానీ, నడుముల దగ్గర పేరుకుపోయిన కొవ్వు కానీ, చేతుల దగ్గర పేరుకుపోయిన కొవ్వు కానీ, వీటన్నింటినీ కూడా పూర్తిగా కరిగిస్తుందన్నమాట. మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ని పూర్తిగా కరిగించి మనం స్లిమ్గా అవ్వడానికి ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ముఖ్యంగా ఎండు ఖర్జూరాలు డైలీ మీరు నోట్లో ఒకటి వేసుకొని చప్పరించుకుంటూ ఉన్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అంత మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ డేట్స్ మీరు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ డేట్స్ని కూడా ఈ వాటర్లో వేసుకొని ముందు సిప్పుగా అంటే వేడివేడిగా ఉన్నప్పుడే తాగేసేయండి. టేస్ట్ ఇంకొంచెం మంచిగా కావాలి అనుకుంటే 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనెను కలుపుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని తాగిన తర్వాత లాస్ట్లో మీరు డేట్స్ తినేసి ఈ అల్లం ముక్క తినేసేయండి. ఖచ్చితంగా 7 రోజుల్లో 20 కేజీల బరువు అనేది తేలికగా తగ్గుతారనమాట. కావాలంటే ట్రై చేసి ఇప్పుడు బిఫోర్ వెయిట్ చెక్ చేసుకోండి, 7 డేస్ తర్వాత వెయిట్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా ట్రై చేయండి. జెంట్స్ అయినా కానీ లేడీస్ అయినా కానీ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.